హాయ్ వ్యూవర్స్, టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. టెట్లో మంచి స్కోర్ సాధిస్తేనే మీలో ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకునేటటువంటి టీచర్ జాబ్ సాధించాలనుకునేటటువంటి కళ సాకారం అవుతుంది. మరి టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఫర్ టెట్ అండ్ సీటెట్, తెలుగు మీడియం బోత్ మీడియా, Telugu medium also and English medium also. I can teach classes of psychology or pedagogy of childhood and pedagogy, child development pedagogy subjects. So in TET, child development and pedagogy subject comes in this subject come 30 marks comes. And pedagogy. In this subject marks 30 marks concern this subject, marks will be 30 marks. So you must and should prepare the TET subjects. Okay, so today's as a how to get the TET high score. So first of all, no tensions, no fears. First of all, you have to maintain your mental health. Okay, మానసిక ఆరోగ్యం అనేది first tension free. First of all, you have to free your tensions, no tensions. Okay, it is easy to get this high score in TET. Only you have to do the hard work. చూడండి, కృషులు ఋషులు అవుతారు, కృషి ఉంటే ఋషులు అవుతారు. సో మోటివేషనల్ క్లాస్ టుడేస్, కృషులు ఋషులు అవుతారు, కృషి ఉన్నవాళ్ళు, కృషి సరిపిన వాళ్ళు, శ్రమ పడిన వాళ్ళు ఏదో ఒక రోజు మహా ఋషులు అవుతారు. సో కృషి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లాన్ని ఏర్పరచుకోవాలి, ఒక ప్రణాళికను ఏర్పరచుకోవాలి, అన్నీ అవాయిడ్ చేయాలి. మనకు అన్నెసెసరీ టైం లాస్ అయ్యేటటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదా ఏదైనా అన్నెసెసరీ టైం లాస్ అయ్యేటటువంటి అన్నీ అవాయిడ్ చేయాలి. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్, there is no time. Time is very precious. There is no time for TET. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనం 2 సంవత్సరాలు 2015లో వేసినటువంటి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. సో ఇది సువర్ణ అవకాశంగా భావించి మీరు మంచి ఒక ప్రణాళికని ఏర్పరచుకొని ఆ ప్రణాళికకు అనుసరించి మీరు ఏదైతే మీరు శ్రమ చేయాలో, కష్టపడాలి. శ్రమ మీకు బానిస అయితే విజయం అనేది మీకు బానిస అవుతుంది. శ్రమ మీ ఆయుధం అయితే విజయం అనేది బానిస అవుతుంది. శ్రమను ఆయుధంగా చేసుకోండి. సో మెమరీ పవర్ని కూడా పెంపొందించుకోండి. మెమరీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మేజర్ రోల్ ఇన్ ది concentration or attention or retention. Memory is very important. Okay, so memory అంటే ఏంటిదంటే so very important. So first of all, you have to plan ఒక ప్రణాళికను రచించుకోండి. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏమేమి చదవాలి, ఏ సబ్జెక్ట్స్. సో ఓన్లీ 1 సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ సబ్జెక్ట్స్ తీయడం ఇలా కాదు. ఇలా చదివితే ఎప్పటికీ మీకు జాబ్ రాదు. డైలీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో టెట్లో ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్ని డైలీ ఒక 1 అవర్, మీరు మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ తీసినట్లయితే మీరు కంపల్సరీగా డ్యామ్ షూర్గా హై స్కోర్ని సాధించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 150కి మీరు 130 సాధించుకోవాలనుకోండి, డ్యామ్ షూర్గా మీకు జాబ్ వస్తుంది. లేదా 120 అయినా వస్తుంది, 100 ఎబో ఎప్పుడైతే సాధిస్తారో మీరు కంపల్సరీగా డ్యామ్ షూర్గా యూ గెట్ ది గవర్నమెంట్ జాబ్.
వై బికాస్ ఇది కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ టెట్ మార్క్స్ని కూడా టీఆర్టీలో పరిగణనలోకి 20% ఇస్తున్నారు కాబట్టి 20% 20% మార్కులు వెయిటేజ్ ఇస్తున్నారు టెట్ మార్క్స్కి. కాబట్టి మీరు కూడా టెట్ కూడా ఒక చాలా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. టెట్ కూడా చాలా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. సో టెట్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 150 యూ కెన్ గెట్ 130 or 120 or 100 above, you can easily get the job. Okay. So how to get TET scores? First of all, I will tell you some key points, what to do and what to not do, what do and don'ts. Okay. So first of all, you have to buy the textbooks of school textbooks from TS government, accepted by TS government textbooks of school subjects from 2 to 10th class. Okay. If you are belongs to mathematics, and mathematics also be, you need to read the social studies and social method and biological science and biological methods up to 10th class, up to 2nd class to 10th class textbooks. Okay. Which type of textbooks? Telangana state government accepted textbooks. Okay. Compulsory Telangana state government accepted textbooks from 2nd class to 10th class textbooks. You have to buy the textbooks. First of all, collect the textbook is a first important step to score the TET marks. ఓకే. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రభుత్వంచే ఆమోదించబడినటువంటి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను మీరు ఫస్ట్ కొనాలి, మీ దగ్గర తీసుకోవాలి. ఇంకా ఆ పుస్తకాలు కొనడంలోనే ఉంటే మీకు ఎటువంటివి రావు, ఎటువంటి మార్క్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ you must and should do the first of all buy the textbooks of TS government schools from 2nd class to 10th class. And next step is Telugu Academy books of psychology. Most of the psychology or child development questions, child development and pedagogy questions come from the Telugu Academy, cover from the Telugu Academy. That's why you have to buy the not only BED and buy BED plus DED. You have to need 2 books. Okay. BED plus DED, 2 books. First of all, you have to buy the Telugu Academy books of BED plus DED. Okay. Next for DED is for, okay, next I will do. Next GK plus current affairs books, and pedagogy of school subjects like method 1 and method 2, not only method 1, method 2 and biological science also. You have pedagogy of school subject and social studies also. You have if you have math, belongs to mathematics, you need biological science methods and pedagogy. And next you have to need social methodology or pedagogy, and you have to need the languages also like Telugu also must and should come to this stat question paper, Telugu questions. So Telugu textbook and Telugu from 2nd class to 10th class, and grammar also Telugu Vyakaranam, Sandhulu, Samasalu. This like primary qualitative, primary questions, primary basics. Okay. So what is TET purpose? Teacher eligibility test. You have to minimum knowledge of primary basics. You have to compulsory when you want to become teachers, you have to need the compulsory basics of primary basics of from 1st class, 2nd class to 10th class. You have to need it. That's why the aim to conduct the TET.
So not only your area, you have to gain the knowledge of you have to need the knowledge of other areas of other subjects from 10th class. So that is the purpose and aim to conduct the 10th. Okay, and English also is there. So English subject, English plus, and you must and should learn the English grammar. Okay, must and should according to, for example, what topics are covered, like parts of speeches, active passive voices, and verbs, and what is that, tenses, this etc. Okay, these are covered. Okay, so you have to first of all do the first thing, you have to buy the books or collect the books. First of all do that, and you have to prepare your own notes. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యపుస్తకాలు కొనాలి. కొన్న తర్వాత మీ నోట్స్ తీసుకొని చక్కగా కూర్చొని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక నోట్స్లో రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత ఒక విశ్లేషణతో చదివినట్లయితే యూ కంపల్సరీ గెయిన్ ది హై స్కోర్. ఓకే, so compulsory you have to gain high score. So what to do? First of all, buy the 5 key points or 5 steps. 5 steps to reach the goal, to reach the high score in 10. Okay, so first step is buy the textbooks. Okay, next Telugu Academy psychology books, DD plus DD, and GK plus current affairs books, and pedagogy of school subjects and English grammar, and also Telugu books, Telugu language books and grammar books. Telugu language plus grammar. So this is enough to prepare the books. And methods books also in Telugu Academy, pedagogy school subjects books also in Telugu Academy. So these are the books to read. Okay, so there is no time, so you have to prepare one plan regarding these, and ఒక ప్రణాళికను ఏర్పరచుకొని రోజుకు ఒక 5-6 గంటలు చదవాలి. 5-6 గంటలు చదవాలి, మీకు టెట్లో 100 అబోవ్ రావు. ఓకే, రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు చదువుతామంటే చదివినా ఒకటి చదవకుండా ఒకటి. So first of all you have to take control the time in your hand. Okay, so what will we do? First of all, avoid the sleep. Why? Because Abdul Kalam says that when you have dreams, okay, dreams in night, not the dreams avoid you in sleep. Okay, so you have to first of all avoid the sleeps and avoid the functions, avoid the marriages, avoid the parties, avoid everything, avoid the watching TV habits, all those things. Only just you have to read these type of books. Okay, so if you do this, like, you can compulsory gain the high score. In TET, child development and pedagogy subject, you have to 30 marks for it. Okay, so 30 marks, so you must, it is easy, psychology subject is very easy. So you must and should, every methodology student also must and should get the score. It is a chance to get the score in child development and pedagogy. So what should we do? First of all, buy the psychology books of BD plus DD Telugu Academy. Okay, and after the preparing of the notes,
you have to practice the old papers, old question papers. Then you must ensure the understand and comprehension what type of questions are what type of questions came in old question papers. Okay, so what type of and which type of analytical questions are application mode questions you have to easily understand or easily comprehend what is the TET paper. Okay, so first of all you have to check the previous question papers of TET paper 1 and paper 2. సో బీఈడి చేసినటువంటి అభ్యర్థులు పేపర్ 1 రాయడానికి కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒకసారి టెట్ పాస్ అయితే జీవితకాలం సరిపోతుంది, మళ్ళీ పాస్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా డిఎస్సి రాసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే టెట్ పాస్ కావడమే కాకుండా మీరు టెట్లో మంచి స్కోర్ని సాధించినట్లయితే మీకు అది జీవితకాలం ఉండిపోతుంది. నెక్స్ట్ యూ మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ ఫర్ ది పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో కూడా ఇదే పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంది. కాబట్టి రెండింటికి ఒకేసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2లో రెండిట్లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంది. కాబట్టి మీరు సైకాలజీ బుక్స్ని మస్ట్ అండ్ షుడ్ చదివితే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రమ పడడం, పట్టుదలతో శ్రమించడం, కృషి చేయడం నేర్చుకున్నట్లయితే మీరే మేధావులు అవుతారు, రేపటి మంచి ఋషులు కూడా కావచ్చు. ఓకే, ప్రజ్ఞావంత